దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. మనందరికీ ఇష్టం లేని మాట జాగ్రత్త. మనం బయటకు వెళ్ళినప్పుడు అమ్మ చెప్పుద్ది జాగ్రత్తయ్యా జాగ్రత్తయ్యా, ఎన్నిసార్లు చెప్తా అంటారు. నాన్న చదువు జాగ్రత్తరా జాగ్రత్తయ్యా, బైక్ జాగ్రత్తగా నడిపినానా, మెల్లగా నడిపోయా, జాగ్రత్తగా నడిపోయా, చూసుకొని నడిపోయా, జాగ్రత్త. హెచ్చరికలు ఇస్తుంటారు పెద్దలు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనకి ఇష్టలైన వారు. జాగ్రత్త అనే మాటను జాగ్రత్తగా విననోళ్ళు చాలా ఆపదలో చిక్కుకుంటారండి. బీ కేర్ఫుల్ అనే మాట గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి ఎక్కువ వాడతారు. ఆ మాట వినటానికే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ బైబిల్లో చాలా చోట్ల జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని దేవుడు మానవుణ్ణి హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున నువ్వు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉన్నోడు పడడు, జాగ్రత్తగా ఉన్నోడు యాక్సిడెంట్ చేసుకోడు, జాగ్రత్తగా ఉన్నోడు మోసపోడు, జాగ్రత్తగా ఉన్నోడు పాపంలో పడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతానుకు లోబడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతాను కుయుక్తులకు లొంగడు. ఈ రోజున సగటు మానవుడు మత్తులో ఉండి నిర్లక్ష్యంగా ఉండి అజాగ్రత్తగా ఉన్న మూలాన సాతాను చేత దోచుకొనబడుతున్నాడు, సాతాను చేత శోధించబడుతున్నాడు, సాతాను వలలో పడి నానా వేదనలు పడుతున్నాడు. ఎంతమంది మనుషులు ఈ రోజున నేను సాతాను జయించాను అని చెప్పగలరు? ఎంతమంది ఈ రోజున ఇక్కడ నేను శోధన జయించాను అని చెప్పగలరు? దానికంటే ముందు ఎంతమంది ఇక్కడ నాకు శోధనలే లేవు, నాకు శోధనే రాదు అని చెప్పగలరు? నాకు శోధనలే లేవన్నోళ్ళు ఎవరున్నా ఉంటే చేయి చూపించండి. ఎవరు లేరా? అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బతుకున్నోళ్ళే. చచ్చిపోయినోడికి తప్ప బతుకున్నోడికి తప్పకుండా ఏదో ఒక శోధన ఉంది. చచ్చినోడికి ఇంకా ఏమి శోధన లేదు. ఆడు హాయిగా పడుకుంటాడు. మనం ఏడవాల్సిందే కానీ ఏడవకండాన్ని లేచి కూర్చొని చెప్పి మళ్ళీ పడుకోడు. వాడికి స్నానం చేయిస్తున్నప్పుడు ఈ ఇటు అటు ఈడ్చినా కూడా నెప్పడుతుంది నాకు అని ఏం అంటావు. వాడిని సమాధిలో పెట్టి మేకులు పెట్టి కొడుతున్నప్పుడు మేకులు కొడుతున్నారు నాకు అని అంటావు. వాడిని తిట్టినా పొగిడినా వాడిని ఏం చేసినా వాడు ఎవరిని ఇంకా ప్రేమించడు, పగబట్టడు, వాడికి ఇంక ఏ శోధన లేదు. కానీ బ్రతికున్నంత వరకు మనకు శోధనలు ఉన్నాయి. శోధన రావటం తప్పు కాదు, శోధించబడటం తప్పు కాదు. కానీ శోధనలో పడటం పాపమవుతుంది. నిలుచున్నా అని చెప్పేవాడు శోధనలో పడకుండా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. కొన్ని ఇరుకు మార్గాల్లో మనం నడిచినప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కొక్క అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ, కాపాడుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ దాటుతాం. ఏమాత్రం అడుగు జారిన అగాధంలో పడిపోతాం. అలాగే క్రైస్తవ జీవితం అనేది అనుదినము దేవునితో నడవటం, ప్రతి శోధనను ఎదిరించటం. ఇలాంటి గుంపులో ఉన్న మనుషుల్ని సాతాను ఎవడిని ఎట్లా శోధించాలా, ఒక యౌవనస్తుని ఎలా శోధించాలా, ఒక యౌవనస్తురాలను ఎలా శోధించాలా, ఒక ధనవంతుని ఎలా శోధించాలా, ఒక పేదవాడిని ఎలా శోధించాలా, ఒక చదివిన జ్ఞానిని ఎలా శోధించాలా, ఒక అజ్ఞానిని సామాన్యుని ఎలా శోధించాలా, ఒక కుటుంబాన్ని ఎలా శోధించాలా అని బాగా వాడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన శోధనలు అన్నీ ఒకలాగా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా శోధించబడుతున్నాడు. శోధన అనే మాటకు అర్థం పరిశోధన. సైతాను శోధిస్తాడు,
దేవుడు అనుమతిస్తాడు. కారణం మనల్ని పరీక్షించడానికి. మనం ఎలాగో శోధించబడినప్పుడు దేవుని యొక్క శోధనలో నిలబడతామా, ఆ పరీక్షలో నిలబడమా అని దేవుడు మనల్ని అనుమతిస్తాడు. ఈ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనకు చెప్పుకుంటూ వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలుల జనాంగము ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. వారందరూ సముద్రంలో నడిచారు, వారందరూ మేఘము కింద నడిచారు, వారందరూ ఆ పరలోకపు మన్నా అయిన ఒకే ఆహారాన్ని భుజించారు, వారందరూ ఆ ఒకే పానాన్ని బండలో నుంచి వచ్చిన నీటిని తాగారు. కానీ 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారిలో అనేకులు ఆ పరీక్షలలో గెలవలేదు గనుక వారు అరణ్యములో రాలిపోయారు. కాబట్టి మనకే దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. రోజు మనకు రకరకాల పరీక్షలు ఉంటాయి. మనల్ని పరిశోధిస్తున్నాడు. పరలోకం పోవాలంటే తుస్సని వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం అనుకుంటున్నావా? ఏమంటే పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడు పరలోకంలో వెళ్ళడానికి మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి అనే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నీవు ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడంటే దేవుడు పరలోకం కొరకు మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని మన పాతాదాము స్వభావం నుంచి విడిపించడానికి. ఇశ్రాయేలు జనాంగాలు బానిసలైపోయారు ఆ ఐగుప్తు దేశంలో. వారిని విడిపించి అద్భుతాలు చేసి మోషే నాయకత్వంలో వారిని బయటికి రప్పించి అరణ్య మార్గంలో వాళ్ళని నడిపించి, వాళ్ళ కాళ్ళు వాయలేదంట, వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదంట, 40 సంవత్సరాలకు వాళ్ళ చెప్పులు తెగిపోలేదంట. మనకు 3 నెలలకా 2 నెలలకే తెగిపోతాయి చెప్పులు. ఏమంటే 2 నెలలకు చెప్పులు మార్చేస్తారు కొంతమంది, ఈడ్చుకుంటారు నడిచి. 40 సంవత్సరాలు నడిస్తే వాళ్ళ చెప్పులు అరగలేదంట, కాళ్ళు వాయలేదంట, బట్టలు ఉతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ డ్రెస్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉందంట. అంత అద్భుతాలు చేసి ఆకాశ మన్నా వంటగదికి వెళ్ళాల్సిన పని లేదు, వండుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతంగా మన్నాతో పోషించి కార్పొరేషన్ నీళ్ల కోసమో బావిలోని నూతిలోని నీళ్ల కోసమో తిప్పలబడి తోడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు బండలో నుంచి మధురమైన జలాలనిచ్చి మార్గమంతట్లో అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళను కానాను దేశానికి నడిపిస్తుంటే, అద్భుతాలు దేవుడు చేస్తుంటే అవన్నీ చూస్తూ అనుభవిస్తున్నోళ్ళు చిన్న శోధన రాగానే, చిన్న పరీక్ష రాగానే వారిలో అనేకులు రాలిపోయారు. ఏం పరీక్షలు చూడండి త్వరగా ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయంలో, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరించక ఉందుము, వారి వలె మనం సనగక ఉందుము. ఏంటండి? దేవుణ్ణి మర్చిపోయి దూడను చేసుకొని నువ్వే దేవుడు అని డ్యాన్స్ చేస్తున్నారు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి పరిశుద్ధంగా తమ దేహాలను కాపాడుకోవాలన్నది విరిచి ఆడుచు పాడుచు వ్యభిచార క్రియలకు చోటు ఇచ్చారు. ఈ రోజున ఎంతమంది విశ్వాసులు దేవుని కంటే మరి దేనినైనా ఎక్కువ ఎవరైనా ప్రేమిస్తుంటే వాళ్ళు విగ్రహారాధికులు. విగ్రహం అంటే ఏంటంటే దేవుని స్థానంలో మరి దేనిని పెడితే అది విగ్రహం. మనలో చాలామంది మీ విగ్రహారాధన విడిచిపెట్టాం. కానీ నీ హృదయంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? చాలామంది పొద్దున్న లేచిందే అద్దం దగ్గరికి వెళ్తారు. అద్దంలో ముందు నా ముఖం ఎట్టుందో చూసుకోవాలి. రాత్రి బాగా నిద్రపోయానా, బొగ్గలు వచ్చాయా, కళ్ళు ఉబ్బాయా, పొద్దున్నే నీ దర్శనమే. ఎవడు నీ దేవుడు ఎవడనమాట నువ్వే. కొంతమందికి న్యూస్ పేపర్ వచ్చిందా అంటాడు. లేచిందే టీవీ ఆన్ చేయాలి, ఏం న్యూస్ చూడాలి, రాత్రి ఏం జరిగిందో న్యూస్ చూడాలి. ఎంతమంది ఈ రోజున లేచినని వేకువనే నిన్ను వెతుకుదును అన్నాడు దావీదు. లేచిన వెంటనే నాకు దేవా ఇంకొక రోజు ఇచ్చావా, ఇంకొక రోజు ఇచ్చావా నా జీవితంలో, ఈ రోజు నా కొరకు నీవు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నీ చిత్తం ఏంటి ఈ రోజున నేను నడుచుకోవాల్సిన విధానం నాకు నేర్పించు, ఈ రోజున నీ నామాన్ని మహిమపరచుటకు నాకు సహాయం చేయి, ఈ రోజున నేను ప్రతి శోధన జయించే శక్తి దయచేయి. ప్రతిరోజు కొత్త శోధనలు ప్రతి విశ్వాసి కొరకు ఎదురు చూస్తున్నాయి. నిలుచున్నానన్నవాడు, రక్షించబడ్డానన్నవాడు, శోధన నిన్న జయించానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వేకువనే లేచి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. సాతాను మీ జోలికి రాలేడు,
మీ జీవితంలో ఒక్క రోజు ఒక్క గంట కూడా వేస్ట్ అవ్వదు. లేదా మీ జీవితంలో శోధనల్లో పోరాటాల్లో పడి అందులో వలయంలో చిక్కుకొని ముందుకు సాగలేని వారిగా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్నారు. ఈ దినాన ఎందరో ఒకప్పుడు మంచి విశ్వాసులు ఇవాళ శోధనలో పడిపోయి ఉన్నారు, వెనకబడిపోయి ఉన్నారు. మీకే తెలుసు మీ జీవితాల్లో ఎంతమంది ఒకప్పుడు పరుగులెత్తారు మందిరం అంటే, ఒకప్పుడు ప్రార్థన అంటే అందరికంటే నువ్వే ముందు చేయాలని ప్రయాసపడేవాడివి, ఒకప్పుడు బైబిల్ చదవనంటే అందరికంటే ముందు చదవాలని ఆశపడేవాడి, ఒకప్పుడు కానుక ఏమంటే నీకు ఉన్నదంతా త్యాగంతో ఇవ్వడానికి ఇష్టపడేవాడివి. కానీ ఈ రోజున ఆ ఆసక్తి లేదు, ఆ రోషం లేదు, ఆ పౌరుషం లేదు, ఆ శ్రద్ధ లేదు, ఆ భక్తి లేదు. కారణం శోధనలో చిక్కుకున్నావు, శోధనలో పడిపోయావు. అనేకులు శోధనలో పడిపోతూ ఉన్నారు. మనుష్యుడికి రకరకాల శోధనలు ఉన్నాయి. ఏ మనిషిని సాతాను ఎలా శోధిస్తాడో తెలియదు. కానీ ఎవడు శోధించబడినప్పుడు దేవుడు నన్ను శోధించాడు అనకూడదట. దేవుడు ఎవరిని పాపము విషయములో శోధించడు. దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటుందంట. దేవుడు కాదు నిన్ను శోధించేది, సైతాను శోధిస్తున్నాడు. ఆ సైతాను శోధనిచ్చినప్పుడు దేవుడు నిన్ను పరిశోధించడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది గమనించిన తర్వాత, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనియ్యడు. నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను దేవుడు శోధింపనియ్యడు. కానీ ఈ రోజున అనేకులు చిన్న శోధనకే లోబడిపోతున్నారు. విశ్వాసం అన్నవాడు, రక్షించబడ్డానన్నవాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డానన్నవాడు, ప్రభు నన్ను మార్చాడన్నవాడు, యేసు ప్రభు గొప్ప దేవుడని నమ్మినవాడు, ఆయన నేను అడిగినవన్నీ ఇస్తాడని విశ్వసించినవాడు, ఆయన పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేశాడని నమ్ముచున్నవాడు కూడా ఈ లోకపు ఆకర్షణలకు లొంగిపోవటం, ఈ లోక పాపాలకు లొంగిపోవటం చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేచిన వెంటనే ఏం వెతుకుతావు? నా సెల్ ఫోన్ ఇది. పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ గెలుగుతారు. ఏమొచ్చినాయి ఎస్ఎంఎస్లు, రాత్రి ఏమన్నా అర్ధరాత్రి అమెరికా నుంచి వచ్చాయా? అదే బైబిల్ అయితే రాత్రి బైబిల్ చదువుకొని తల దగ్గర పెట్టుకొని పడుకుంటే ప్రభు ఇచ్చే హెచ్చరికలతో, ప్రభు ఇచ్చే ప్రశాంతతో హాయిగా గుర్రక పెట్టకుండా హాయిగా నిద్రపోతావు. పొద్దున్న లేచినంటే ప్రభువా రాత్రి సుఖనిద్ర ఇచ్చావు, ఈ రోజు కొరకు నాకు ఆహారం ఏంటని బైబిల్ తీసి చదివితే నువ్వు నడవవలసిన మార్గం నీకు నేర్పిస్తాను, జడియకు భయపడకు, నేను నీకు తోడుంటాను, నీ కుడి పక్కన 10,000 మంది పడనను ఏ అపాయం నీకు రాదు అనే వాగ్దానం తీసుకొని జీవితం ప్రారంభిస్తే ఆ రోజు నీకు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? బైబిల్ వారం రోజులు కనపడకపోయినా ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వస్తారు, మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ ఎక్కడుందో మళ్ళీ ఆదివారం బైబిల్ ఎక్కడ పెట్టాను, పోయిన ఆదివారం ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను ఏంటండి? సరేలే నీ బైబిల్ ఇవాళకి ఒకరోజు చర్చికి తీసుకెళ్తారు, ఒకరోజు చర్చికి తీసుకెళ్తారు. నేను మార్మెంట్స్ పొందినప్పటి నుంచి అండి, నా 18 ఏట నుంచి నా చేతిలో నా బైబిల్ ఉండకపోతే నాకు ఏదో పోయినట్టు ఉంటుందండి. సెల్ ఫోన్ ఎంత ప్రేమిస్తున్నావో నీకే తెలుసు, ఎంత దగ్గర పెట్టుకుంటావో తెలుసు, ఎన్నిసార్లు చూస్తావో పొద్దులేసాక తెలుసు. కానీ నీ బైబిల్ని దేవుడు నీకు రాసిన ప్రేమలేఖ అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. బైబిల్ ఏంటంటే దేవుడు మనకు రాసిన ప్రేమలేఖ. ఇందులో నిన్నటి చరిత్ర ఉంది, ఇవాల్టి జీవితం ఉంది, రేపటి ప్రవచనం ఉంది. ఇది ఎప్పుడు పాత పుస్తకం కాదు. ప్రతిరోజు నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పిస్తుంది, నీకు మనోవికాసాన్ని కలుగజేస్తుంది. ఈ రోజున క్రైస్తవుడు బలహీనంగా ఉండడానికి, శోధనల్లో పడిపోవడానికి, శోధన జయించలేకపోవడానికి కారణం 1 ప్రార్థన చేయకపోవటం, 2 వాక్యం చదవకపోవటం. దేవుని వాక్యాన్ని చదివేవాడు జాగ్రత్తగా ఉంటాడు. మెలకువగా ఉండండి. యేసుప్రభు గెత్సెమను తోటలో శిష్యులతో చెప్పాడు, ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉంది, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చెయ్యండి. ఏం చేశారు పేతురు, యోహాను, యాకోబు? ఏం చేశారు? కునికి నిద్ర ఇచ్చారు. మళ్ళీ వచ్చాడు ప్రభు. వచ్చేటప్పటికి కొంచెంసేపు అన్న మెలకువగుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయడని రాతివేట దూరం ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చి చూస్తాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు? చేస్తాం ప్రభా ఏంటండి, మళ్ళీ వచ్చి ప్రార్థన చేయండి.
మూడోసారి చెప్పాడు, ఇంకా అక్కర్లేదులే, అయిపోయింది, శోధన అయిపోయింది, నేను చేయించేశాను. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆయన బహుగా వేదన పడి ప్రార్థన చేయనప్పుడు ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె అయ్యిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున శోధన జయించడానికి మనం మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. నువ్వు తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ నీకు శోధన పంపించడం. ఎంతోమంది యవనస్తులు ఇది అని చెప్తుంటారు, ఎంతోమంది విశ్వాసులు చెప్తుంటారు, నేను శోధనలో పడిపోయానన్నా. ఒక యవనస్తుడు వచ్చి ఒక భక్తుని దగ్గర అడిగాడంట, అయ్యా నేను శోధనలో పడిపోయాను, నాకు ఇంక జయం రాదు అంటే ఏమైంది నీకు అని అడిగితే, నా ఆలోచనలు అన్నీ చెడ్డ ఆలోచనలే, ఏ స్త్రీని చూసినా వ్యభిచారపు ఆలోచనలే వస్తున్నాయి, దురాలోచనలే వస్తున్నాయి, నేను ఈ శోధన జయించలేకపోతున్నాను అని నేను ఇంక పనికిరాను, పాపంలో పడిపోదాం అనుకుంటాను, పాపం చేసేద్దాం అనుకుంటున్నాను. మోహపు చూపుతో ఒక స్త్రీని చూచువాడు అప్పుడే తన హృదయంలో పాపము చేయుచున్నాడు అన్నాడు కదా, నాకు తలంపులు వచ్చాయి కాబట్టి ఇంకా పాపం చేసిన ఒకటే కదా అని నేను పాపంలో పడిపోదాను అనుకుంటున్నాను అని చెప్తే ఆ దైవజనుడు అన్నాడట, ఆలోచనలు నీకు వచ్చటమే పాపం కాదయ్యా, నీ తల మీద నుంచి కాకులు ఎగరకుండా నువ్వు ఆపలేవు. ఆపగలరా? కాకులు మన తల మీద నుంచి వెళ్ళకుండా ఆపగలరా? ఆపలేము. కానీ కాకి నీ నెత్తి మీద కూర్చుందనుకో, పోనీలే పాపం వదిలేసావనుకో, ఓ పుల్ల పట్టుకొస్తుంది, ఒక కర్ర పట్టుకొస్తుంది, ఏంటంటే ఒక గడ్డి మొక్క పట్టుకొస్తుంది, నెత్తి మీద ఏం చేస్తుంది? గూడు కట్టుద్ది. నువ్వు పోన్లే గూడు కట్టుకుంది ఎందుకు లేని వదిలేసావనుకో, గుడ్లు పెట్టుద్ది. పోన్లే గుడ్లు పెట్టింది ఎవరికైనా అనుకో, పిల్లల్ని చేస్తుంది. అంతేకాదు నీ బొర్ర అంతా పెంట చేస్తుంది. ఏంటంటే అది పాపం. పాపం అంటే ఆ ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, దేవా ఈ దుష్ట తలంపు నుంచి నన్ను విడిపించు, ఈ చెడ్డ ఆలోచన నుంచి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు శోధన జయించిన వాడు అవుతావు. శోధన జయించిన వాడు అవుతావు. నీకు వచ్చిన ప్రతి ఆలోచన నువ్వు నెరవేర్చవలసిన అవసరం లేదు. నీ ఆలోచనలు చెరపట్టి దేవుని దగ్గరకు, ప్రభు దగ్గరకు తీసుకురావాలని దేవుని వాక్యం చెబుతున్నది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం అండి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. నీకు వచ్చింది కదా, పక్కింటోళ్ళు నన్ను ఇంత చేస్తున్నారు, వాళ్ళని తిట్టాలి, రేపొద్దున తిట్టిన మాట తిట్టకుండా తిట్టాలి అని అనుకుంటున్నప్పుడు ఏంటి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నీ శత్రువుని ప్రేమించమని ప్రభు చెప్పాడు కదా. ప్రభా నాకు ఈ దుష్ట తలంపులు, కోపంతో, కక్షతో, అసూయతో తలంపులు వస్తున్నాయి అయ్యా, ఈ తలంపులు తీసేయను ఆయన, నాకు మంచి మనసు దయచేయి ప్రభా అని నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే రేపొద్దునే నీవు శత్రువుని చూసినప్పుడు తిట్టవు సరిగదా, చిరునవ్వు నవ్వి సమాధాన పడతావు. ఒక వ్యభిచారపు తలంపు నీలోకి వచ్చినప్పుడు, ప్రభా ఈ వ్యభిచార మనసును నాలో నుంచి తీసేయ్యా, ఈ దుష్ట ఆలోచన తీసేయ్యా అని నీవు ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే నీ మనస్సు, నీ హృదయం తేలికైపోతుంది. ఈ రోజున మన హృదయంలోనికి వచ్చే ఆలోచనలు దురాలోచనలకు నిలయమండి హృదయం. ఈ మోసకరమైన హృదయంలో నుంచి ఎప్పుడు మంచివి రావు, అవి చెడ్డవే వస్తుంటాయి. వాటిని మనం జయించాలని యేసుప్రభుని ఎరిగిన బిడ్డలు, వాటిని జయించాలని దేవుడు మనకు ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మని ఇచ్చున్నాడు. పరిశుద్ధాత్ముడు మన పాపముల గురించి ఒప్పిస్తాడు, మనం ఒప్పుకున్న పాపం మీద జయమిస్తాడు, మనల్ని రూపాంతరం పొందినట్లుగా మనకు విడుదలిస్తాడు. అది క్రైస్తవ జీవితం, అది క్రైస్తవ జీవితం. ఈ రోజున క్రైస్తవులకు అన్యులకు వేరే తేడా లేని విధంగా మనం జీవిస్తున్నాం. కానీ ప్రతి శోధనను జయించేవారిగా మనం ఉండాలి. లోకంలో అందరూ పోతున్నట్టుగా నువ్వు పోతే, నీకు ఇతరులకు వ్యత్యాసం లేకపోతే నీవు దేవుని బిడ్డ ఎలాగవుతావు? నీవు నిలుచున్నానన్న వాడివి, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఒక 6 నెలలు భక్తిగా ఉంటే సరిపోద్ది అంటానికి లేదండి. నేను 20 ఏళ్ళ క్రితం యేసుప్రభుని నమ్ముకున్నాను, అప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని అంటే ఈరోజు నువ్వు సరిగా ఉండకపోతే నీ భక్తి అంతా కొట్టివేయబడద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనుషుడిని రకరకాల శోధనల్లో పడుతున్నారు. నువ్వు ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన వస్తువు కనపడద్ది, ఓ చక్కటి చీర కనపడద్ది, ఓ చక్కటి బంగారు వస్తువు కనపడద్ది, ఇంకేదో నీ ఇంట్లో కావాల్సినవి కనపడతాయి. నీ పర్స్ ఎత్తుకుంటే డబ్బులు చాలవు, అది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అనే గాఢమైన వాంఛ కలుగుద్ది.
అది శోధన. అప్పుడు పక్కోళ్ళని అప్పు అడుగుతావు, ఇంటికి వచ్చి భర్తను వేధిస్తావు, లేకపోతే ఇంకేదన్నా తాకట్టు పెడతావు, కావాలంటే ఎక్కడైనా దొంగతనం చేస్తావు, చివరికి నీవు అనుకున్న సంపాదించుకుంటావు. నువ్వు శోధనలో పడిపోయావు అన్నమాట. ఈ వస్తువు లేకుండా నేను బతకగలను కదా. అదేనండి, సారాయి లేకుండా బతకొచ్చు, సెల్ ఫోన్ లేకుండా బతకొచ్చు, సిగరెట్లు లేకుండా బతకొచ్చు, ఇంట్లో ఫ్రిడ్జ్ లేకుండా బతకొచ్చు, ఏసీ లేకుండా బతకొచ్చు. ఏంటండి, మన తాత ముత్తాతలందరూ ఏసీలు పెట్టుకొని బతికారా? బతకొచ్చు. ఫ్యాన్ లేకుండా బతకొచ్చు. కానీ అన్నం లేకుండా బతకగలరా? అన్నం లేకుండా బతకగలరా? మనకు వచ్చే ముఖ్యమైన శోధన ఏంటంటే ఏమి తిందుమా. ఏంటండి, ఆహారం గురించిన శోధన. ఆ అన్నం దగ్గరకు వచ్చేటప్పటికండి కొంతమంది ఆ అన్నం ప్లేట్ ముందు పెట్టుకొని ఏడుస్తారు. మీరు ఎవరైనా ఏడ్చారో లేదో తెలియదు కానీ తింటూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు కొంతమంది. ఎప్పుడేనా ఆగడే తింటూనే ఉంటాడు, ఏడుతూనే ఉంటాడే. ఎప్పుడు పచ్చడేనా? పచ్చడి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఒక భక్తుడు చెప్పాడు, నీకు పలావ్ కావాలంటే అడుగు, నీకు గంజంజం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించు. నీకు పట్టు చీర కావాలంటే దేవుణ్ణి అడుగు, నీకు నేత చీర ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించు. నీకు సొంత ఇల్లు కావాలంటే దేవుణ్ణి అడుగు, ఉన్న అద్దెలను బట్టి దేవుణ్ణి స్తుతించు. కానీ ఈ రోజున మనుషుడికి దురాశ అండి. ఒకే వేదన, ఒకే శోధన. ఉన్నదాన్ని బట్టి సంతోషపడడు. అద్దెగట్టలేక వీధులు పాలైన వాళ్ళు, రోడ్ల మీద గుడ్డలు కట్టుకొని గుడారాలు వేసుకొని బతికేవాళ్ళు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. అన్నం లేక అలమటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కడుపు నిండని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా కుప్పతొట్టులోని ఆకుల్లోని అన్నం తీసుకొని తినేవాళ్ళు ఎందరో ఉన్నారు. నిన్ను దేవుడు ఎంత దీవించాడో నువ్వు ఎరగనప్పుడు నువ్వు చాలా బాధపడుతుంటావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. అందరు నాతో పాటు మాట చెప్తారా? నా యేసు ప్రభు నమ్మదగినవాడు. మనస్ఫూర్తిగా చెప్పడం లేదు, కొంతమంది ఊతపదం చెప్తున్నా. నా యేసు ప్రభు నమ్మదగినవాడు. నాకు ఇంకేం బాధ? నాకు మనుషులతో పని ఏంటి? నన్ను ఎవరో మోసగిస్తారనో, ఎవరో శోధిస్తారనో, ఎవరో నాకు హాని చేస్తారనో, ఎవరో నన్ను అవమానపరుస్తారనో, ఎవరో నన్ను తోసేస్తారనో, ఎవరో నన్ను కృంగదీస్తారనో, ఎవరో నన్ను అణిచేస్తారనో, ఎవరో నన్ను తొక్కేస్తారనో నేను భయపడవలసిన, బాధపడవలసిన అవసరం నాకు లేదు. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. తర్వాత, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము మీకు. అబ్బా, యేసయ్య ఎంత మంచి దేవుడు. శోధనతో పాటు సహించటకు శక్తి, తప్పించుకొనుటకు మార్గం చూపిస్తాడంట. శోధన వచ్చిందని ఇక నా బ్రతుకింతే, శోధనలో పడ్డానని ఇక ఇంతే, నా కర్మ, నా తలరాత అని చాలామంది అలాగే అంటుంటారండి. ఎంతమంది ఈ రోజున డబ్బు తీసుకొస్తే లొంగిపోతారండి. ఆనాడు ప్రవక్తలు, ఆ ఎలీషా ప్రవక్త 2 మణుగుల బంగారం, 1,20,000 రూపాయల విలువైన బంగారం 6 దినాల్లో, 2 మణుగుల వెండి, 10 షీనారు వస్త్రాలు తెచ్చి, అయ్యా నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు తీసుకో అంటే ఏమన్నాడు? నాకు అక్కర్లేదు. డబ్బు కొరకు నిన్ను స్వస్థపరచలేదు, డబ్బుతో నువ్వు స్వస్థపరచుకోలేవు. నేను అవి తీసుకుంటే నువ్వు నీ దేశానికి వెళ్ళి, ఎలా పోయింది నీ కుష్ఠరోగం అంటే ఎలీషా స్వస్థపరిచాడు. ఎంత ఖర్చు అయ్యిందంటే ఎంత 1,20,000 బంగారం అది ఇది ఇచ్చాను అంటే దేవుని నామానికి మహిమ రాదు. కానీ ఈ రోజున చిన్న స్వస్థత పొందితే నాకే ఇవ్వాలి నీ దశం భాగం, నేను బాప్తీసం ఇచ్చాను కాబట్టి నీ దశం భాగం నాకే ఇవ్వాలి. ఎక్కడ లేదండి బైబిల్లో, అది ఎక్కడ లేదు. నీవు ఆధ్యాత్మికంగా ఎక్కడ బలపడుతున్నావో, నీవు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ బలపడుతున్నావో, ఎక్కడ ఆశీర్వదించబడుతున్నావో, నీకు ప్రభువు ఎక్కడ ఇమ్మంటాడో అక్కడ మందిరంలో తీసుకెళ్ళి నీ దశం భాగాన్ని ఇంటింటికి వెళ్ళి వసూలు చేసుకుంటారంట కొంతమంది పాస్టర్లు. ఇది ఎక్కడ బైబిల్లో లేదు. దేవాలయంలో ధాన్యము సమృద్ధిగా ఉన్నట్లుగా మీ దశమ భాగముల కానుకలు దేవుని మందిరంలోనికి తెండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ రోజున అనేక మంది
డబ్బు విషయంలో శోధించబడుతున్నారు. దేవుని సేవకులు అనబడిన వారు శోధించబడుతున్నారు. ఆ డబ్బు మూటను తెచ్చి గారడీ సీమోను, నేను ఎవరి మీద చేతులు పెడతానో వాడికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినట్లుగా నాకు అధికారం ఇమ్మని పేతురు ముందు పెట్టినప్పుడు పేతురు ఏమన్నాడు? నీ ద్రవ్యము నీతో నశించునుగాక. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును కొనాలనుకుంటున్నావా? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. ఈ రోజుల్లో శోధించబడే ఒక సేవకుడు శోధనలో ఉన్న ప్రజల్ని ఎలా విడిపిస్తాడు? శోధించబడుతున్నవాడు శోధన జయించకుండా మరొకరిని శోధనలో నుండి బయటికి ఎలా తీసుకుని వస్తాడు? ఆనాడు మోషే శోధన జయించేవాడిగా ఉన్నాడు. మోషే కూడా అదే బాధల్లో ఉన్నాడు. అదే ఆకలి వేసింది ఆయనకి, అదే దాహం వేసింది. మోషే పల్లకిళ్ళు వెళ్ళలేదు, మోషే వాళ్ళతో పాటే నడిచాడు. కానీ మోషే కూడా శోధించబడ్డాడు. కానీ ఒక గురి కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏది కావలసి వచ్చినా దేవుణ్ణి అడిగాడు. ప్రజలు వచ్చి మోషేని అడిగేవాడు, మోషే వెళ్ళి దేవుణ్ణి అడిగేవాడు. ఏమంటే దేవుణ్ణి అడగటం నేర్చుకోండి, దేవునికి చెప్పడం నేర్చుకోండి. శోధన సమయంలో ఆయనకు మొరపెట్టు, శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని నీకు దయచేస్తాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. శోధనతో పాటు నీ శోధనలో నువ్వు కళ్ళు తెరిస్తే తప్పించుకునే మార్గం సిద్ధంగా ఉంది. నీవు ఆ శోధన జయించుటకు నీకు జయమిచ్చే యేసయ్య తన చేతినిచ్చి నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులెవ్వరూ నీ శోధనలో తప్పించలేడు. సాతాను నీ చుట్టూ గోడ కట్టగలడు, నీ చుట్టూ ఎటుపోకుండా నిన్ను బంధించగలడు, కానీ నీ నెత్తి మీద కప్పు కట్టలేడట. పైకి కడులెత్తి మొరపెడితే నీకు సహాయం చేయగలిగిన దేవుడు పైనుండి ఎప్పుడూ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నో మేలులు మేము అనుభవించాము, ఎన్నో ఆశీర్వాదాలు మాలో అనేకులు అనుభవించాము. నీవు గొప్ప దేవుడు అని, నిజ దేవుడు అని నమ్మాము. నీ నామంలో బాప్తీసం కూడా పొందాము. నీ సాక్షులుగా బ్రతుకుతామని ఎన్నోసార్లు తీర్మానం చేశాము. కానీ శోధన సమయంలో పడిపోయామయ్యా, జారిపోయామయ్యా. శోధనలో పడి కృంగిపోతున్నామయ్యా. లేవలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాము నాయన. నన్ను లేవనెత్తని ఏ సహోదరుడు, ఏ సహోదరి నీకు మొరపెట్టుతున్నారో వారిని చూడు నాయన. పాపులను పరిశుద్ధులుగా చేసే దేవుడవని, పాప బంధకముల నుండి మమ్మల్ని విడిపించే రక్షకుడవని నిరూపించుము నాయన, నిరూపించుము తండ్రి. ప్రతి విశ్వాసి వారి గ్రామమంతటికి, వారి దేశమంతటికి ఆశీర్వాదకరంగా మారుటకు సహాయం చేయి నాయన. నిర్లక్ష్యంగా మేమున్నందున, మత్తులో మేమున్నందున, అజాగ్రత్తగా మేమున్నందున నీ రాకడ మా మీదకు ఉరి వచ్చినట్లు రాకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయము. మంచి మనస్సాక్షిని కాపాడుకున్నటకు సహాయం చేయము. భయముతో వణుకుతో రక్షణను కొనసాగించుకున్నటకు మాకు సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యములను మా అంతరంగాల్లో జరిగించుము నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, చేతులెత్తి ప్రభువుకు సమర్పించుకున్న మీకును, ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఉచితమైతే కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 42వ వార్షికోత్సవ కూడికలను ఈసారి విజయవాడలో బిషప్ అజ్రయ్య స్కూల్ కాంపౌండ్లో జనవరి 13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ 3 రోజుల సభకు తప్పకుండా హాజరై దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేయండి, లేక కాల్ చేసి తెలుసుకోండి. తప్పకొస్తారు కదా. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి ఆశ కలుగున్నాను. రండి, ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం.